రాజీవ్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. టీడీపీలో రాజ్యసభ సభ్యుల ఎంపిక అనేది ఇంకా ఇదవుతూనే ఉంది. ముఖ్యంగా నేనైతే ఏంటంటే, సరే నిన్న మనం కొన్ని డిస్కస్ చేసాం. అయితే వాళ్ళ సంగతి, ఇచ్చిన వాళ్ళ సంగతి కాకుండా అసలు ఎందుకు కొంతమందికి దక్కలేదు. టీడీపీ రాజ్యసభ సభ్యుల యొక్క ఇది ఒక అసంతృప్తి అనేటువంటిది పూర్తిగా ఇదైంది చెప్పాలంటే. ముఖ్యంగా ఏంటంటే ఆ పార్టీని నమ్ముకొని చిరకాలంగా, ఇప్పుడు సరే సానా సతీష్ గారు, భాష్యం రాజేంద్ర, చింతకాయల విజయ్, వీళ్ళందరూ చాలా చాలా ప్రతిభావంతులేమో తెలియదు, కానీ సీనియారిటీ అనేది కూడా రాజకీయాలు, ఎందుకంటే వాళ్ళ పార్టీ తరఫున నిలబడి ఎంతో కాలంగా సర్వీస్ చేసినప్పుడు సహజంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా సరే ఒక ఇన్సిడెంట్ జరిగిందనగానే దాని మీద గట్టిగా వైసీపీని కొన్ని ఏదన్నా దళిత ఇష్యూస్ కావచ్చు, ఇంకేదన్నా వేరే ఇష్యూస్ కాదు ఖచ్చితంగా డైరెక్ట్గా తిట్టించాలి అని చెప్పానంటే, అక్కడి నుంచి వర్లరామయ్య గారు అనే ఆయన ఒక తెర మీదకి వస్తాడు. వచ్చి మామూలుగా కాదు, ఆయన చడామడా తిట్టేస్తారు వైసీపీని. పాపం నాకు తనను చూస్తే మాత్రం అంత ఘాటైన పదజాలంతో విమర్శిస్తున్నా కూడా, అంటే ఆయన స్పీచ్ తరహా కూడా ఎట్లా ఉంటుందంటే, ఆ ప్రెస్ మీట్ కూడా ఈయన ఎదురుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు. ఏమనుకుంటున్నాను ఏంటి అసలు అంటే ఫస్ట్ పర్సన్ లో మాట్లాడేటువంటి ఆయన ఆవేశం, ఆగ్రహం అవన్నీ చూస్తే నాకైతే పాపం జాలస్. ఎందుకంటే నేను విజయవాడలో స్టూడెంట్ లీడర్గా ఉండే రోజుల్లో అదే పరిధిలో మా కాలేజీ దగ్గర ఆయన పోలీసుగా ఉండేవాడు అనమాట ఆయన. సో అక్కడి నుంచి ఆ పోలీస్ ఆఫీసర్గా ఉండి చాలా కాలం విజయవాడలోనే, ఆ తర్వాత రిజైన్ చేసి ఈ రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా గట్టిగానే తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉంటే, పాపం ఒక దశలో ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారు, మంత్రి పదవి ఇస్తారు, లేకపోతే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అనుకున్నప్పుడు కూడా అలాంటివి ఏమి ఇవ్వలేదు. చివరికి పార్టీలో కూడా అయ్యో పాపం వర్లరామయ్యని ఇట్లా చేశారు, అవసరమైనప్పుడల్లా కూడా విపక్షాల మీద ఏదైనా వర్లాలి అంటే తెలంగాణ భాషలో వర్లటం అంటారు కదా, ఆ వర్లతానికి కూడా ఆయన రెడీగా ఉంటాడు. అటువంటిది ఏంటి ఈయనకని అన్నప్పుడు సరే బాగోదు అనుకునే ఆర్టీసీ చైర్మన్ లాంటి పదవి ఏదో ఆ చివరి దశలో ఏదో చిన్న జోక్లైన్ కూడా బయటకు వస్తుంది. దిక్కులు చూడండి రామయ్యకి రాజ్యసభ సీటమ్మ దక్కేది ఇప్పుడు, సీటమ్మ. సో నాకైతే పాపం తన మీద, ఎందుకంటే చాలా కాలంగా మొత్తం నమ్ముకొని మంచిగా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసేసి ఒక పార్టీలో రాజకీయాల మీద ఆసక్తితో వెళ్ళి ఆ పార్టీలో ఉండాలని చేస్తే, ఎంతసేపు కూడా అటు అగ్ర కులాలు లేదంటే అందులో కూడా ఏంటంటే ధనాధిపత్యం ఉన్నటువంటి ఆర్థికంగా బలోపేతమైనటువంటి వాళ్ళే తప్ప ఎప్పుడు మరి ఏ పార్టీ అయినా కానివ్వండి, నేను అడిగేది ఏంటంటే వాళ్ళ యొక్క స్వయం కృషితో ఏ రంగంలోనైనా సరే అణగారిన వర్గాలు ఒక స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తే, పెద్దల సభలో కూర్చోబెడితే అది మరింత గౌరవప్రదంగా ఉంటుంది. అలాంటి అవకాశాలు లేకుండా వాళ్ళని అణిచివేసి అప్పటి వరకు వాడుకొని ఆ తర్వాత ఏంటంటే ఆకులో కరివేపాకులో తీసేయడం అనేది, ఇది ఎంతవరకు కరెక్ట్? మనం ఒకసారి జూపూడి గారిని అడిగి తెలుసు. ఆల్రెడీ ఉన్నారు, వచ్చారు సార్. జూపూడి ప్రభాకర్ గారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మళ్ళీ కట్ అయింది సార్.